గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్. మొత్తానికి మనోజ్ 500 నోట్ల దొంగ నోట్ల అని తెలిసి పోలీసుల్ని రిక్వెస్ట్ చేసుకొని ఫర్నిచర్ పోగొట్టుకొని ఇంటికి వచ్చాడు. నేటి కథనంలో ప్రభావతి కాళ్ళ మీద పడి నిజం చెప్పి సహాయం చేయమంటాడు. ఈ క్రమంలోనే ప్రభావతి దొంగతనం చేసింది సత్యం ముందు వణుకుతూ నిలబడింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మీనా బాలుకి కాళ్ళు నొప్పులుగా ఉండడంతో గదిలో కాపడం పెడుతూ ఉంటుంది. అది చూసిన ప్రభావతి మనసు కాస్త కుదుట పడుతుంది. అమ్మయ్య, నా వంశం గౌరవం కాస్తైనా నిలబడింది రా దేవా. బయట ఉదయాన్నే దాని కాళ్ళు పట్టుకొని నెయిల్ పాలిష్ వేసిన సాయంత్రం అయ్యేసరికి పెళ్ళాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకోగలిగాడు. ఇది చాలు నాకు అనుకుంటూ సంబరంగా రవి దగ్గరకు వెళ్ళి మీ ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటుంది. డబ్బింగ్ వెళ్ళింది అమ్మ అనడంతో రా నీకు పెళ్ళంతో ఎలా ఉండవు చూపిస్తాను అని బాలు గది ముందుకు లాక్కొస్తుంది. అయితే అప్పటికే బాలు చాలా పూలగంప అని చేతులు కొండిపోయి ఉంటాయి అని ఆ కాపడం తాను తీసుకొని మీనా చేతులకు కాపడం పెడుతూ ఉంటాడు బాలు. ప్రభావతి బిల్డప్గా మీ అన్నయ్య బాలుని చూసి నేర్చుకోరా, పెళ్ళాన్ని ఎలా ఉంచాలో అని తాను చూడకుండా చూడు చూడు అంటుంది. నువ్వే చూడు అంటాడు రవి. అప్పటికి బాలు మీనాకు సేవలు చేస్తూ ఉంటాడు. బిత్తిరిపోయిన ప్రభావతి కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది. బిక్ ముఖం వేస్తుంది. ఆ సీన్ భలే కామెడీగా ఉంటుంది. ఇక కాసేపటికే సత్యం చెడు వినకు, చెడు చూడకు, మాట్లాడకు అనే కోతి బొమ్మల్ని కొని తీసుకొస్తాడు. కోడళ్ళు కొడుకుల్ని గౌరవించడం లేదు, వాళ్ళు చేసేది చూడలేకపోతున్నా, మాటలు వినలేకపోతున్నా, నా వల్ల కావడం లేదు అని ప్రభావతి సత్యం ముందు నెత్తి నోరు బాదుకుంటే ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్ళిన సత్యం ఆ బొమ్మలు తెచ్చి ప్రభావతి చేతిలో పెట్టి చెడు వినకు, మాట్లాడకు, చూడకు, స్పందించకు అంటూ నీతి బోధించేస్తాడు. మరోవైపు ప్రభావతి మనోజ్ గదిలోకి తీసుకెళ్ళి కాళ్ళ మీద పడిపోతాడు. జరిగింది అంతా చెప్పి 4 లక్షలు నష్టపోయాను, నువ్వే సాయం చెయ్యాలి, రోహిణికి చెప్తే ఊరుకోదు, నన్ను వదిలేసి పోతుందేమో తెలియదు, నువ్వు సాయం చేయాలి అంటాడు. బిత్తిరిపోయిన ప్రభావతి నెత్తి కొట్టుకుంటుంది. మనోజ్ని చితక కొడుతుంది. నువ్వు మారవారా, ఏం చదివావురా, విధవ చదువు, సర్టిఫికెట్స్ అన్నీ తగలబెట్టు, నీకు అడిగిన ప్రతిసారి డబ్బు ఇచ్చి నేను అసమర్థుడిని చేశాను అని అరుస్తుంది. ఇక మనోజ్ తెలివిగా అమ్మ మీనా బంగారం దాచి పెట్టావు కదా, దాన్ని దొంగతనం చేసి ఇవ్వు, తాకట్టు పెట్టుకుంటాను అని బతిమిలాడుతాడు. దాంతో ప్రభావతి తప్పుగా దొంగతనానికి వెళ్తుంది. బీరువాలోంచి వాటిని తీసుకొని బీరువా తలుపు వేయకుండానే వెను తిరుగుతుంది. అప్పుడే సత్యం ఎదురుపడి ఇక నువ్వు మారవా అంటాడు. వానికిపోతుంది. ప్రభావతి చేతిలో మీనా బంగారం ఉంటుంది. బ్లాక్ కవర్లో ఏంటి అంటాడు. కూడా మరిన్ని వివరాలు తర్వాయి భాగాల్లో చూద్దాం. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.